వైఫై న్యూస్కి స్వాగతం. జగిత్యాల జిల్లా వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్లో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారం కీలక మలుపు. వైద్య విధాన పరిషత్ జిల్లా ఆఫీసర్కు తాజా జిల్లా ఎస్పీకి ఇటీవల ఫిర్యాదు చేయడంతో పక్కదారి పట్టిన నిధుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏడాది క్రితం జగిత్యాల వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్లో దాదాపు 7 కోట్ల నిధులు గోల్మాల్ కావడంతో త్రిసభ్య కమిటీతో ఎంక్వైరీ చేపట్టారు. ఎంక్వైరీ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రికార్డ్ అసిస్టెంట్ యాసిన్ను సస్పెండ్ చేసి దాదాపు 2 కోట్లు రికవరీ చేశారు. ఏడాది గడిచినా త్రిసభ్య కమిటీ పక్కదారి పట్టిన నిధులను తేల్చలేకపోయింది. ప్రస్తుతము పోలీసుల ఎంక్వైరీలో దుర్వినియోగమైన మరో 2 కోట్ల నిధులతో పాటు ఆ నిధులలో కొనుగోలు చేసిన ఆస్తుల గుర్తింపు వంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంటు సంబంధించిన నిధులకు చెందిన బ్యాంకు ఓచర్లపై 8,000 ఉండగా పెన్నుతో దిద్ది 28 లక్షలుగా మార్చి ఆ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులు వినియోగం లేని మరో అకౌంటులో జమ కావడం గత ఏడాది జూన్ 14లో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అకౌంటు రికార్డ్ అసిస్టెంట్ యాసిన్ హ్యాండిల్ చేసినట్టు గుర్తించి ఎంక్వైరీ కోసము త్రిసభ్య కమిటీ నియమించారు. ఎంక్వైరీలో ఎంప్లాయీస్ ఖాతాలో జమ చేయాల్సిన డిఏ ఏరియల్స్, సిపిఎస్ ఏరియల్స్, రెగ్యులర్ సిపిఎస్, వివిధ డిడక్షన్కు సంబంధించి దాదాపు 7 కోట్ల సొమ్ము పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సదరు రికార్డ్ అసిస్టెంట్ యాసిన్ 2020 నుండి లావాదేవీలను పర్యవేక్షిస్తున్నాడు. కానీ త్రిసభ్య కమిటీ సభ్యులు 2020 నుండి ఆడిట్ ద్వారా లెక్కలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన దాదాపు 7 కోట్లు తేల్చి 2.5 కోట్లు రికవరీ కూడా చేశారు. అయితే 2020-2021 నెలలో జరిగిన లావాదేవీలను పరిగణలోకి తీసుకుంటే మరో 2 కోట్లు అక్రమంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయని వినికిడి. ఈ లెక్కన 9 కోట్లకు పైగా నిధులు గోల్మాలైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మే 27న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు వైద్య విధాన పరిషత్ జిల్లా ఆఫీసర్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేపట్టారు. త్రిసభ్య కమిటీ ఎంక్వైరీ ఆఫీసర్లకు బ్యాంకర్లు కూడా సహకరించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగంలో లేని అకౌంట్కు జిల్లా ఆఫీసర్ల నుండి ఎలాంటి లెటర్ లేకుండా ఎలా వినియోగంలోకి తీసుకువచ్చారు అని, అకౌంట్ రీఓపెన్ చేసినందుకు ఎవరైనా ఫోర్జరీ సిగ్నేచర్తో లెటర్ పొంది పరిచారా అనేది తేలాల్సి ఉంది. పోలీసుల ఎంక్వైరీలోనే నిజాలు వెలుగులోకి వచ్చే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో అక్రమార్కులు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల.